ధరలు పెరిగిపోతున్నాయి. ఏం చెయ్యాలి అసలు? ఏం చెయ్యాలి? నేను అంటాను, పెరుగుని మనకెందుకు? ధరలు పెరుగుతాయని మీరు కంగారు పడొద్దు. దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు, ఆదాయం పెరగబోతుంది. చప్పట్లు కొడుతుంది గట్టిగా, గట్టి 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 గట్టిగా. నీ ఆదాయం పెరిగేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ చెట్ల ఫలాలు, భూమి యొక్క పంట విస్తరించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీ సర్వ ప్రయత్నాలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమృద్ధిని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నీ సర్వ ప్రయత్నాలు, అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. చెట్ల ఫలాల విస్తారమైన, నీ ఒక వ్యాపారం చేసి విస్తారమైన అభివృద్ధి, నీ ఉద్యోగం చేస్తున్న విస్తారమైన అభివృద్ధి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా ముఖ్యమైన వ్యక్తి ఈయనైతేనే ఈ పని చేయగలుగుతాడు. సార్ మీరే వచ్చి చేయాలి ఈ పని. మా ఖాళీ లేదంటే, లేదు మీరు చేస్తేనే. నాకు ఖాళీ లేదంటే 10,000 ఇస్తానండి రోజుకి. 10,000 ఇచ్చినా నేను చేయలేనండి, నాకు ఖాళీ లేదంటే 50,000 ఇస్తాను, మీరే చేయాలి ఈ పని. నన్ను మరీ మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారంటే 50,000 ఇస్తానండి రోజుకి. 50,000 అంటే మరీ బాగోదు, ఇలా తీసుకుంటే అవన్నీ నాకు మీ చేతులే ప్రారంభించాలి, మీ చేతులు ముగించాలి అని చెప్పాలి. స్తోత్రం చెప్పడం గట్టి హల్లెలూయా. ఊర్లో ఎన్ని కొట్టున్నా, మామూలుగా మేము ఎప్పుడైనా దారిలో వెళుతున్నప్పుడు భోజనం చేయాలంటే మేము వరుసగా ఉంటాయి కొట్లు, మేము హోటల్స్ వరుసగా ఉంటాయి. మేము ఏ హోటల్కి వెళ్తాం తెలుసండి? ఏ హోటల్ దగ్గర ఎన్ని కార్లు ఉంటాయి. ఇంతమంది ఇక్కడ ఆగారంటే భోజనం ఇక్కడ బాగుంటుంది అని అనుకుంటాం. పక్కనే కొంతమంది ఈగలు దోలుతూ ఉంటారు. వాళ్ళ తోలాలని నేను అనట్లా, వాళ్ళు ఏదో పాడైపోవాలని నేను అనట్లా. ప్రపంచంలో ఎంతమంది వ్యాపారం చేస్తున్నా, నీవు చేసే వ్యాపారం ఒక ప్రత్యేకమైన వ్యాపారం, ఒక అభివృద్ధి పదవులు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు చేసే సేవలో ఒక అభివృద్ధిని చూడబోతున్నావు. నువ్వు చేసే పరిచర్యల అభివృద్ధిని చూడబోతున్నావు. నువ్వు చేసే వ్యాపారంలో అభివృద్ధిని చూడబోతున్నావు. నువ్వు చేసే ఉద్యోగుల అభివృద్ధిని చూడబోతున్నావు. ఈ జూన్ మాసం అంతా దేవుడు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. ఈ అభివృద్ధి మనకు కలగాలంటే ముందు అపవిత్రతను పోగొట్టాలి. ఏం పోగొట్టాలండి? అపవిత్రత ఉంటే ఆశీర్వాదం అనేది కలగదండి. అపవిత్రతను పోగొట్టాలి, ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఆమేన్.